నా పేరు పెద్దింటి రామకృష్ణ, పీడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు. పీడిఎస్యు అసమాన త్యాగాలతో నిర్మితమై 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నది. ఈ 50 ఏళ్ల పోరాట గమనంలో జార్జ్ రెడ్డి, జంపాల, శ్రీపద శ్రీహరి, కోలశంకర్, రమణయ్య అనేక మంది విద్యార్థి రత్నాలు సమాజ స్థాపనకై, విద్యారంగ సమస్యల పరిష్కారానికై, విద్యార్థుల హక్కుల కొరకు ప్రాణాలు అర్పించినటువంటి ఘన చరిత్ర గల సంఘం పీడిఎస్యు. ఈ సంఘం విద్యారంగ సమస్యలతో పాటు విద్యార్థుల హక్కులు, సమాజ మార్పును కాంక్షిస్తూ పోరాడుతూ ఉన్నది. ఆ పోరాడే క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఒక్కసారి గమనిస్తే అనేక సమస్యలతో విద్యారంగ సమస్యలు లేదా ప్రజా సమస్యలు ఎదురవుతున్నాయి తప్ప సమస్యల పరిష్కారం ఎక్కడ కనబడట్లేదు. ప్రభుత్వ విద్య రోజు రోజుకు విచ్ఛిన్నం చేస్తూ కార్పొరేటు, ప్రైవేటు విద్యా సంస్థలకి ఈరోజు ఒత్తాసు వలకే ప్రభుత్వాలని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యని ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తూ 7,500 కోట్లు స్కాలర్షిప్స్ని పేద విద్యార్థులకు విడుదల చేయకుండా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాయి. ప్రభుత్వ బడులలో ఒక్క పూట భోజనం పేద విద్యార్థులకి నాణ్యతతో కూడిన భోజనం పెట్టడంలో చాలా విస్మరిస్తున్నామని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఫుడ్ పాయిజన్ జరిగి వందల మంది విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతూ ఉన్నారు. ప్రభుత్వ బడులన్నీ కూడా సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. ప్రభుత్వ హాస్టల్లో మెస్ బకాయిలు పెండింగ్లో ఉండడం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. యూనివర్సిటీలలో టీచింగ్, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ లేక ఉన్నత చదువులకు చాలామంది దూరమయ్యే పరిస్థితి ఎదురవుతూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం విద్యలో ఫాసిజాన్ని, హిందుత్వ భావజాలాన్ని ఈరోజు జొప్పించడానికి ప్రయత్నం చేస్తూ విద్యార్థులని సృజనాత్మక ఆలోచనల్ని రానివ్వకుండా ఈరోజు సంకుచిత ధోరణితో ఆలోచన విధానాన్ని ప్రేరేపించే విధంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. అందుకనే విద్యారంగ సమస్యల పరిష్కారానికై, ఉపాధి అవకాశాలకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాల మీద బలమైన విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించడం కోసం, భవిష్యత్ పోరాటాలని రూపకల్పన చేసుకోవడం కోసం ఫిబ్రవరి 4, 5 తేదీల్లో గిరిజన ఆదివాసీ పోరాటాల గడ్డ అయినటువంటి భద్రాచలం గడ్డ మీద పీడిఎస్యు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ సమావేశాల సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. మా డిమాండ్లను పరిష్కరించకపోతే ఈ సమావేశాల సందర్భంగా మేము ప్రణాళిక ప్రకారం ఒక క్రమ పద్ధతిలో మీ పతనానికి మేము పూనుకుంటామని, మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటామని మంత్రులు, ఎమ్మెల్యేలు అనేక వాగ్దానాలు చేస్తారు తప్ప సమస్యల్ని పరిష్కరించే పరిస్థితిలో లేరు. అందుకని ఈ సమావేశాల సందర్భంగా మేము సంసిద్ధమవుతూ ఉన్నాం. మా సమస్యలు, మా హక్కులు పరిష్కరిస్తారా లేదా మిమ్మల్ని అడ్డుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అందుకనే ప్రభుత్వం స్పందించాలి. పెండింగ్ స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. మెస్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలి. ప్రైవేటు, కార్పొరేట్ విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్నటువంటి ఫీజుల దోపిడీ, ఆత్మహత్యల్ని నివారించాలి. లేని ఎడల మా సంఘం ఆధ్వర్యంలో ఉద్రిక్త ఉద్యమాలకు సిద్ధమవుతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత పీడిఎస్యు 50 సంవత్సరాల చరిత్ర కలిగి 5 దశాబ్దాల నుండి అసమాన త్యాగాలతో నిర్మితమై విద్యార్థి ఉద్యమాలను బలోపేతం చేయడం కోసం, ఈ దేశంలో విద్యారంగ బలోపేతం కోసం, విద్యార్థి హక్కుల కోసం కొట్లాడుతున్నటువంటి స్థితి నెలకొంటా ఉంది. ఇదే తరుణంలో అనేక మంది విద్యార్థి రత్నాలను కోల్పోయినటువంటి, ప్రాణత్యాగాలతో నిర్మితమైనటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి పీడిఎస్యు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ భద్రాచలం గడ్డపైన గిరిజన ఆదివాసీ పోరాటాలకు
నిలయమైనటువంటి భద్రాచలం కేంద్రంగా ఫిబ్రవరి 4-5 తేదీల్లో నిర్వహించుకోవాలని చెప్పేసి పీడీఎస్యూ తెలంగాణ రాష్ట్ర కమిటీ నిర్ణయించడం జరిగింది. ఎందుకోసమనంటే ఆదివాసీ గిరిజన పోరాటాలకు నిలయమైనటువంటి ఈ భద్రాచలం కేంద్రంలో గతంలో ప్రభుత్వాలు హామీ ఇచ్చినటువంటి గిరిజన యూనివర్సిటీని ఇప్పటివరకు కూడా నెలకొల్పినటువంటి పరిస్థితి లేదు. గతంలో ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేసినటువంటి స్థితి లేదు. గతంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో సంవత్సరం పూర్తవుతా ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క హామీని కూడా అమలు చేసినటువంటి స్థితి లేదు. ఎందుకోసమనంటే మనం చూస్తున్న కొద్దీ ఈ సంవత్సరంలో దాదాపు 1040 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ ఘటనలతోని ఆసుపత్రుల పాలైనటువంటి స్థితి నెలకొంటా ఉంది. 40 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినటువంటి స్థితి నెలకొంటా ఉంది. అలాగే నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం డిటెన్షన్ పేరుతోని పేద బడుగు బలైన విద్యార్థులందరినీ కూడా విద్యకు దూరం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. అలాగే పేద విద్యార్థులకు విద్యని అందం ద్రాక్ష చేసేటువంటి దానికోసం ప్రభుత్వ యూనివర్సిటీని బలోపేతం చేయకుండా ప్రైవేటు యూనివర్సిటీని ఆహ్వానిస్తూ విదేశీ యూనివర్సిటీని ఆహ్వానిస్తూ విదేశీ యూనివర్సిటీని మొత్తం హస్తగతం చేసేటువంటి కుట్రలు పొందుతూ ఉంది. ఇలాంటి వాటికి వ్యతిరేకంగా పీడీఎస్యూ ఈ రాష్ట్ర జనరల్ కౌన్సిల్లో అనేక తీర్మానాలు చేసుకొని ప్రభుత్వ విద్య కాపాడుకొని అలాగే పేద బడుగు బలైన విద్యార్థులందరూ కూడా సమానమైనటువంటి నాణ్యమైనటువంటి విద్య అందించడం కోసం కృషి చేయాలని చెప్పేసి 3వ తేదీన ఇక్కడ విద్యార్థి సమస్యలపైన చర్చించుకోవడం కోసం విద్యార్థుల సంఘానికి సంబంధించిన అంశాలపైన వివరించడం జరుగుతూ ఉంది. అదే సందర్భంలో 4వ తేదీన ఈ కౌన్సిల్ సందర్భంగా ఈ భద్రాచలం కేంద్రంలో మహా విద్యార్థి ప్రదర్శన నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. నిర్మాణాత్మకంగా ఈ విద్యార్థి వ్యతిరేక విధానాలపైన చేయాల్సినటువంటి కర్తవ్యాలను నెమరేసుకొని భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతూ ఉంటుంది. అదే సందర్భంలో రాష్ట్రంలో దేశంలో జరుగుతున్నటువంటి విద్యార్థి వ్యతిరేక విధానాలపైన అలాగే ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి సంస్కరణలపైన భవిష్యత్తులో చేయాల్సినటువంటి ఉద్యమాలపైన తీర్మానాలు వెలుగులో భవిష్యత్తు కార్యాచరణ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ వైపుగా జరిగేటువంటి ఈ కౌన్సిల్ సమావేశాలను భద్రాచలంలో ఉన్నటువంటి విద్యార్థులు, మేధావులు, ప్రగతిశీలవాదులు, అలాగే బుద్ధిజీవులు, ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు, ప్రజలు అందరూ కూడా విజయవంతం కోసం సహకరించాలని చెప్పేసి అందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంటుంది. అందుకోసమే ఈ జనరల్ కౌన్సిల్ విజయవంతం కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం మా పీడీఎస్యూ సంఘానికి సహకరించాలని చెప్పేసి కోరుతూ, ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, విద్యార్థి మిత్రులారా, ఫిబ్రవరి 4-5 తేదీల్లో భద్రాచలం పట్టణంలో బత్తుల నగర్, బత్తుల వెంకటేశ్వరరావు స్ఫూర్తి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ త్యాగం చేసిన గడ్డ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పీడీఎస్యూ తెలంగాణ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ని నిర్వహించుకోబోతా ఉన్నాం. ఈ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ని జయప్రదం చేయవలసిందిగా రాష్ట్ర విద్యార్థి లోకాన్ని పీడీఎస్యూ తెలంగాణ రాష్ట్ర కమిటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తెలియజేస్తూ ఉన్నది. ఇవాళ ఈ దేశాన్ని, ఏదైనా ఒక దేశాన్ని నాశనం చేయాలంటే విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆ దేశం నాశనం అవుతుందని చెప్పేసి మనకి స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తే ఒక నకిలీ ఇంజనీర్లు, నకిలీ డాక్టర్లు, నకిలీ మేధావులు తయారయ్యి ఆ దేశం ధ్వంసమయ్యేటటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని ఇవాళ పాలక ప్రభుత్వాలు కల్పిస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే విద్యారంగాన్ని ధ్వంసం చేసేటటువంటి ప్రక్రియని పాలక ప్రభుత్వాలు కొనసాగిస్తూ ఉన్నాయి. ఈ దేశంలో విద్యారంగంలో మతోన్మాదాన్ని జొప్పించి విద్యని మూఢత్వం వైపు ప్రయాణం చేపించి వాస్తవ సైన్స్ విషయాలని మరుగున పెట్టి విద్యార్థులకి తప్పుడు ధోరణులతోని మత మౌఢ్యాన్ని నూరిపోస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో విద్యాబోధన జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉన్నది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అనేక ప్రగల్భాలు పలికి ముందుకు వచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే విద్యారంగానికి అతి తక్కువ బడ్జెట్ను కేటాయించి విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలకి రేవంత్ రెడ్డికి అర్థం లేనటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి, విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలి, పెండింగ్లో ఉన్నటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్లు ఇవ్వాలి, నూతన గురుకులాలకి కొత్త భవనాలను ఏర్పాటు చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యల పరిష్కారంతో పాటు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ భద్రాచలం కేంద్రంగా గిరిజన యూనివర్సిటీని, అదేవిధంగా కొత్తగూడెం కేంద్రంగా మైనింగ్ యూనివర్సిటీని, భద్రాచలంలో లా కాలేజీని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మెడికల్ కాలేజీని కూడా ఏర్పాటు చేసి గిరిజన విద్యార్థులకి మెరుగైనటువంటి విద్యా సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో పీడిఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాలని నిర్వహిస్తామని చెప్పేసి పాలక ప్రభుత్వాలని హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు శివప్రశాంత్, పీడిఎస్యు భద్రాచలం డివిజన్ కార్యదర్శిని. ఫిబ్రవరి 4-5 తేదీలో భద్రాచలం పట్టణంలో పీడిఎస్యు జనరల్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ఏర్పాటు చేసుకుంటున్నాం. దీనికి ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు, అట్లాగే టీచర్సు, లెక్చరర్సు, మేధావి వర్గం మొత్తం కూడా జయప్రదం చేయడం కోసం అందరూ సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ మహాసభలలో, ఈ జనరల్ కౌన్సిల్లో పీడిఎస్యు చేసేటువంటి పోరాటాలు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి విద్యా వ్యతిరేక సంబంధించిన విధానాన్ని చర్చించుకోవడం కోసం భద్రాచలం పట్టణంలో భద్రాచలం పట్టణం సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద, ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి, కేంద్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి విద్యా విధానాన్ని తిప్పికొట్టడం కోసం, దిశానిర్దేశాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం మహాసభల్ని ఇక్కడ జనరల్ కౌన్సిల్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కనుక దీనికి సంబంధించినటువంటి విద్యార్థులు కానీ, అట్లాగే దీనికి సంబంధించినటువంటి మేధావి వర్గం కూడా అందరు దీంట్లో పాల్గొనాలి. దీనికి సంబంధించిన దాంట్లో 4వ తారీఖు మహాధర్నా ర్యాలీ అనేది ఉంటుంది. దీనికి విద్యార్థులందరూ అన్ని కాలేజీల నుంచి, అన్ని హాస్టల్స్ నుంచి, హాస్టల్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి, ఏజెన్సీలో మన భద్రాచలం కేంద్రంగా లా కాలేజీని ఏర్పాటు చేయాలని చెప్పేసి, ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్నటువంటి ఫుడ్ పాయిజన్ల మీద గలం ఇప్పాలని చెప్పేసి, కేజీబీవీ సంబంధించినటువంటి హాస్టల్స్లో ఉన్నటువంటి ఆ వర్కర్లకు కానీ, అట్లాగే సంబంధించినటువంటి టీచర్స్కి కానీ సకాలంలో జీతాలు ఇవ్వాలని చెప్పేసి, ఆశ్రమ పాఠశాలలో సిఆర్టీలకి ఇప్పటివరకు జీతాలు లేని పరిస్థితి, వాళ్ళకి జీతాలు సకాలంలో ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే విద్యారంగానికి ఎక్కువ బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి అనేక డిమాండ్లతో ఈ భద్రాచలం కేంద్రంలో ఫిబ్రవరి 4-5 తేదీలలో రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు, అట్లాగే సంబంధించినటువంటి కమిటీ ఎన్నిక కూడా ఉంటుంది. కాబట్టి విద్యార్థుల మొత్తం కూడా దీంట్లో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.